ఎక్కడైనా నియోజకవర్గానికి ఒక్క ఎమ్మెల్యేనే ఉంటారు, కానీ అక్కడ మాత్రం మండలానికో ఎమ్మెల్యే. పైగా అంతా ఒకే ఫ్యామిలీ. అధికార దర్పం ప్రదర్శిస్తారు. స్థానికేతర నేతలు వచ్చి పెత్తనం చేస్తుంటే చెమటోడ్చిన కార్యకర్తలు, చొక్కాలు చించుకున్న నాయకులు బకరాలవుతుంటారు. పవర్ ఉంటేనే పెత్తనం, అధికారం లేదంటే మంత్రం వేసినట్లు అంతా మాయం. ఎక్కడ లేని విధంగా అక్కడే మండలానికో ఎమ్మెల్యే, నియోజకవర్గాన్ని పంచుకునే పరిస్థితులు ఎందుకు? సకుటుంబ సపరివార సమేతం ఎవరో ఎవరినో పెళ్లికి ఆహ్వానించడం లేదు. అధికారం ఉందంటే చాలా అక్కడ కనిపించే సీన్ ఇది. ఎమ్మెల్యేగా గెలిచారో లేదో బంధుగుణం ఎంట్రీ ఇస్తుంది. మండలానికో ఎమ్మెల్యే పుట్టుకొస్తారు. అధికారంలో లేకపోతే కంటికి కూడా కనిపించరు. అనంతపురం జిల్లా గుంతకలులో వైసీపీ పరిస్థితి ఇలానే ఉంది. మొన్నటిదాకా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు వై వెంకట్రామిరెడ్డి. వైసీపీకి అత్యంత విధేయంగా ఉన్న కుటుంబం ఏది అంటే ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కుటుంబం అని చెప్పాలి. ఆ కుటుంబం నుంచి ఏకంగా 4 ఎమ్మెల్యేలుగా ఉండేవారు. వారిలో ఒకరు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి. వెంకట్రామిరెడ్డి చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచింది మాత్రం 2019లోనే. ఆయనకు వ్యక్తిగతంగా చాలా మంచి పేరుండేది. ఎవరు ఏ సాయం అడిగినా చేస్తారని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారని చెబుతుండేవారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ఆయనేనా అనేంతగా పరిస్థితి తారుమారైపోయింది. ఎమ్మెల్యేగా గెలవగానే 5 ఏళ్లలో వెంకట్రామిరెడ్డి మారారా, లేక కార్యకర్తలు అపోహపడ్డారా అంటే అసలేం జరిగిందో తెలుసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒంటరిగానే భరించిన వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక మాత్రం బంధువర్గాన్ని దించేశారు. గుంతకల్లు నియోజకవర్గంలో 3 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంటుంది. ఈ 4 ప్రాంతాలకు ఒక్కో ఇన్ఛార్జి రంగంలోకి దిగారు. పామిడి మండలానికి వెంకట్రామిరెడ్డి పిన్నమ్మ కొడుకు రూపేష్ రెడ్డి తెరపైకొచ్చారు. విపరీతమైన ఆరోపణలు రావడంతో చివర్లో అతని స్థానంలో వెంకట్రామిరెడ్డి వియంకుడు జానకిరామిరెడ్డి ఇన్ఛార్జిగా చక్రం తిప్పారు. గుంతకల్లు పట్టణానికి మున్సిపల్ వైస్ చైర్మన్ ని చేసి గుంతకల్లు పట్టణాన్ని, మండలాన్ని కూతురు నైరుతిరెడ్డి, అల్లుడు మంజునాథ్ రెడ్డి చేతుల్లో పెట్టారు. ఇక గుత్తి మండలానికి వెంకట్రామిరెడ్డి సొంత బావమరిది శ్రీనివాసరెడ్డిని ఇన్ఛార్జిగా తీసుకొచ్చారు. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న రైల్వే విభాగం మొత్తం చూసుకునేందుకు మరో బంధువు సందీప్ రెడ్డిని దించారు. వాస్తవంగా గుంతకల్లు నియోజకవర్గానికి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే అయితే మండలాలకు మాత్రం ఇన్ఛార్జీలే ఎమ్మెల్యేలుగా మారారు. ఒక్కొక్కరు ఒక్కో మండలాన్ని పంచుకుని సామంతరాజుల తరహాలో పాలన సాగించారు. వీరెవరికీ గుంతకల్లుతో ఏమాత్రం సంబంధం లేదు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో జెడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు ఉన్నా వారంతా డమ్మీలే. కనీసం గ్రామ స్థాయిలో కూడా వారి మాట చెల్లుబాటు కాదు. పేరుకు పదవుల్లో ఉన్న పెత్తనమంతా ఎమ్మెల్యే బంధువర్గానిదే. మండలాల్లో వీరు ఏం చెబితే అది జరగాలి. వారి కనుసన్నలు దాటేది ముందుకెళ్లదు. ఇళ్లు కట్టాలన్నా, కాలువ వేయాలన్నా, రోడ్డు నిర్మించాలన్నా, చివరకు ప్రభుత్వ పరంగా చిన్న పని జరగాలన్నా ఇన్ఛార్జీలు చెప్పినట్టే జరగాలి. పెత్తనం ఎమ్మెల్యే బంధుమిత్రులదైతే పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని పనిచేసిన వారి పరిస్థితి దారుణంగా తయారైంది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక కష్టాలు తీరుతాయని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే బంధువర్గం చెప్పిందే వేదమన్నట్లు గడిచిపోయాయి 5 ఏళ్లు. పార్టీ కోసం కష్టపడిన వారు, జెండా మోసిన వారు ఎవరికీ విలువ లేకుండా పోయింది. మండలాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఎవరికీ ఏ అధికారాలు లేవు. అంతా షాడో ఎమ్మెల్యేల హవానే సాగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే అధికార పక్షంలో మరింత దారుణంగా తయారైంది వైసీపీ నేతలు, పార్టీ కార్యకర్తల పరిస్థితి. ఇంతలో 2024 ఎన్నికలు రానే వచ్చాయి. ఇన్ని రోజులు పార్టీ తమకేం చేయకపోయినా మళ్లీ జెండా పట్టాల్సి వచ్చింది. పార్టీ కోసం పనిచేయాల్సి వచ్చింది. ఇన్ఛార్జీలతో నష్టం జరుగుతోందని ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తెలిసినా ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రామిరెడ్డి ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. కర్నూలు జిల్లా నుంచి వచ్చిన గుమ్మనూరు జయరాం ఖచ్చితంగా ఓడిపోతారని, వెంకట్రామిరెడ్డి మరోసారి గెలుస్తారని భావించారు. అయితే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో వెంకట్రామిరెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు వైసీపీ మళ్లీ ప్రతిపక్షంలోకి వచ్చేసింది. గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు కష్టాలు మొదలయ్యాయి. చీమ చిటుక్కుమన్నా తమకు తెలియాల్సిందే అన్నట్లు నిన్నటిదాకా పెత్తనం చేసిన వెంకట్రామిరెడ్డి బంధువర్గం, కుటుంబ సభ్యులు ఇప్పుడు కనిపించకుండా పోయారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
కార్యకర్తలు నాయకులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కనీసం పలకరించేవారు కూడా లేరు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మెల్యే బంధుగణం తట్టాబుట్టా సర్దేసుకుని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి చేరిపోయారు. లోకల్గా ఉన్నవారు మాత్రం కష్టాలు ఇబ్బందులు పడ్డానికే తామున్నట్లు పరిస్థితి మారిపోయింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ శ్రేణులు టార్గెట్ అవుతున్నా ఖండించే నాయకుడే లేడు. ఇన్ఛార్జీలుగా 5 ఏళ్లు ఓ వెలుగు వెలిగి బంధుగణమంతా కూడగట్టింది మూటగట్టుకుని సొంత జిల్లాలకు వెళ్లిపోయారు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఇన్ఛార్జీలు ఏమయ్యారో మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డే చెప్పాలి. అధినేత నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలతో ఎప్పుడన్నా మాట్లాడితే కదా ఈ అరాచకాలు బయటకొచ్చేది. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే ఉంది ఇప్పుడు వైసీపీ పరిస్థితి. అధికారంలో ఉండగా తమ వారిని కట్టడి చేయని మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఇప్పుడు నీతి సూక్తులు వల్లిస్తున్నారు. కార్యకర్తలెవరూ ఆవేశపడొద్దని, టైం మనది కాదని చెబుతున్నారు. మన టైం ఉన్నప్పుడు మా కోసం ఏం చేశారో ఒకసారి ఆలోచించుకోవాలని వైసీపీ క్యాడర్ అంటోంది. కుటుంబానికి బంధుగణానికి పెత్తనమిచ్చి ఇప్పుడు అధికారం పోయాక శాంతి శాంతి అంటున్నారన్న క్యాడర్లో రగిలిపోతున్నారు. మరోవైపు ఈ కుటుంబ తరహా పాలన కేవలం వైసీపీలో మాత్రమే లేదని, అప్పట్లో టీడీపీకి చెందిన జితేంద్ర గౌడ్, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం కూడా అదే పంథాలో పోతున్నారన్న టాక్ గుంతకల్లులో వినిపిస్తోంది. ఏ రాయి అయితేనేం తల పగలగొట్టుకోవడానికి అన్నట్లు అధికారం ఎవరిదైనా గుంతకల్లుకు మాత్రం మండలానికో ఎమ్మెల్యే కామనని సెటైర్లు వేస్తున్నారు.